ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున దేవుని బిడ్డలకు వందనాలు. ఈ దినము దేవుడు మనకు ఇస్తున్న వాక్య భాగము ది హిపోక్రైట్స్, తెలుగులో వేషధారులు, ఇంగ్లీష్లో హిపోక్రైట్స్, వేషధారులు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో వేషధారులను గురించి ఎలా మాట్లాడుతుంది, అసలు వేషధారణ అంటే ఏంటి, వేషధారణ కలిగి ఉండుట అది దేవునితో మనకున్న సంబంధాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ దినము మనం తెలుసుకోబోతున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవుని బిడ్డలమైన మనము దేవుని యొద్దకు రావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనము దేవుని యొద్దకు రావడము అని అంటే, దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిని మనము ఆశించి ఆయన సన్నిధానమునకు మనము చేరివచ్చుట, దేవుని యొద్దకు వచ్చుట. అనేకసార్లు మన జీవితంలో దేవునికి విధేయులముగా ఉండవలసిన మనము దేవునికి అవిధేయులముగా మనము ఉండుట దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తూ ఉంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రావడం అంటే ఏంటి? మందిరానికి రావడం దేవుని యొద్దకు రావడమా? లేకపోతే మరి ఎలాగా దేవుని యొద్దకు రావడాన్ని మనం తీసుకోవాలి అని అంటే, దేవుని యొద్దకు రావడము అని అంటే మందిరానికి రావడం మాత్రమే కాదు. మీరు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మీ హృదయాలను, మీ అంతరంగాన్ని దేవుని యొక్క ధ్యాసతో, దేవుని యొక్క ఆలోచనతో, దేవుని యొక్క మాటతో నింపుకొనిన ఇష్టపడిన వారుగా రావాలి. నేను దేవుని యొద్దకు వెళ్తున్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నా దేవుడు నాతో మాట్లాడతాడు, నేను మాట్లాడిన మాటలు నా దేవుడు వింటాడు, ఆయన సన్నిధి నాకు కావాలి, ఆయన సన్నిధి దగ్గరికి నేను వెళ్తున్నాను అనే ఆశతో మనం ఆయన సన్నిధిలో ప్రవేశించాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ సత్యాన్ని మనము గ్రహించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రియమైన వాళ్ళారా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇది మొదట మనం చేయవలసిన పని. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత మన జీవితాలను దేవుడు పరిశీలిస్తాడు, మన ఆలోచనలను పరిశీలిస్తాడు, మన యొక్క క్రియలను పరిశీలిస్తాడు. ఏమనుందనంటే, ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు మన యొక్క హృదయాలను పరిశోధిస్తాడు అని మనం తెలుసుకున్నాం. మన హృదయాలను పరిశీలించే దేవుడు అవి పరిశుద్ధంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మన హృదయాలు పరిశుద్ధంగా ఉండాలి అని. ఆ పరిశుద్ధత అనేది ఎలాగా మనము లెక్కించగలము అని అంటే, పాపమునకు లోబడక, పాపభూయిష్టమైన ఆలోచనలతో నింపుకొనక, పాపమును అసహించుకొనుచు, పాపము నీ జీవితంలో ఆకర్షింపబడక, నీవు దేవునికి భయపడి దేవునికి నమ్మకంగా జీవించుటకు తీర్మానం చేసుకొని నీవు జీవించుచు
దేవుని యొక్క వాక్యపు విధానం నీ జీవితంలో అమలుపరచుచు ఉన్నప్పుడు నీ జీవితంలో నీ హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. నీ హృదయము పరిశుద్ధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, మొదటిగా దేవుని యొద్దకు రండి, అప్పుడు దేవుడు మీ యొద్దకు వచ్చును. రెండవది, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. ఆ పరిశుద్ధపరచుకొనకు ముందు 2 మాటలు చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనండి. పాపము చేయుటకు ఇష్టపడిన మన శరీర అవయవాలు పాపము నుంచి మనము పారిపోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. మన చేతులను ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధమైన వాటిని చేయుటకు ఈ చేతులను మనం వాడాలి. మీ చేతులను శుభ్రం చేసుకొనండి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. ద్విమనస్కు అంటే 2 మనస్సులు. ఈ 2 మనస్సులు ఉన్న ఆలోచనలను మనము ఏక మనస్సుగా మార్చుకోవాలి. అది ప్రభువు మనస్సు. ప్రభువుకు మెచ్చినది మాత్రమే నేను చేస్తానన్న మనస్సు నీవు ఏక మనస్సుగా ఉంచుకున్నట్లయితే ద్విమనస్సుకు వెళ్ళి ఏక మనస్సు నీకు రావడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాగే మరి మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 25వ వచనం నుంచి మనము చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ మాట అంటున్నాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండా ఉండునట్లు వడయగట్టి ఒంటెను మృంగువారు మీరే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు కానీ లోపల దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. గురుడి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇది చాలా భయానకమైన మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా భయానకమైన మాటలు. వేషధారణ అంటే లోపల ఒకటి, బయట ఒకటి. లోపల ఒక ఆలోచన, బయట ఒక మాట. దేవుని బిడ్డలుగా మన జీవితంలో వేషధారణ చాలా ప్రమాదకరమైనది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి అసహ్యమైనది. ఎందుకనంటే వేషధారణ అంటే ఎందుకు దేవునికి అసహ్యమైనది అని అంటే, మనుషులు బయటికి కనబడే విధంగా మన మాటలు ఉంటాయి, మన యొక్క ప్రవర్తన ఉంటుంది, కానీ మన అంతరంగంలో చెడు దాగి ఉంటుంది. దేవుడు అంతరంగాన్ని పరిశీలిస్తాడు. మన అంతరంగంలో ఉన్న చెడుగును దేవుడు చూసినప్పుడల్లా మన విషయమై బాధపడుతూ ఉంటాడు.
దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీవు వెచ్చగానన్నా ఉండు, చల్లగానన్నా ఉండు. నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి ప్రవర్తించొద్దు. లోపల ఉన్నది నాకు కనబడుతూ ఉంది స్పష్టంగా, అది మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు అది నాకు స్పష్టముగా కనబడుతుంది. ఎందుకనగా హృదయములను పరిశోధించువాడు దేవుడు. మానవుడు మనలను బాహ్యంగా పరిశీలిస్తాడు, మన యాక్షన్స్ చూస్తాడు, మన మాటలు వింటాడు, మన యొక్క పనులను బట్టి మనం మంచివారమో చెడ్డవారమో నిర్ణయిస్తారు. కానీ దేవుడు అలా నిర్ణయించడు. దేవుడు మన హృదయాంతరంగంలో లోపల ఆలోచనలు ఎలాంటి ఉన్నాయో గమనిస్తూ ఉంటాడు. ఈ ఆలోచనలో కుటిలత, కుతంత్రము, మరి ఇబ్బందికరమైన ఆలోచనలు, మోసకరమైనవి, ఇతరుల గురించిన చెడు ఆలోచనలు మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే అవి దేవునికి స్పష్టముగా కనబడతాయి. మానవులకు కనబడవు, అవి దేవునికి మాత్రమే కనబడతాయి. దేవుడు వాటిని చూసినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యో వేషధారులారా, వేషధారులారా అంటే పైకున్న వేషం వేరు, లోపలున్న వ్యక్తిత్వము వేరు. దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు చాలా స్పష్టముగా మీ అంతరంగాన్ని మార్చుకోనండి. మీరు బయటికి ఎలా ఉండాలని ఇష్టపడుతున్నారో, బయటికి ఎలా ఉంటే మిమ్మల్ని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారో అదేవిధంగా అంతరంగంలో కూడా ఉండండి అని అంటున్నాడు దేవుడు. అంతే, మనం కోరుకునేదే. మనము మంచిగా పిలువబడాలని, మంచిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అదే విధానాన్ని మన అంతరంగంలో కూడా ఉంటే మనుషులు మెచ్చుకుంటారు, దేవుడు కూడా మెచ్చుకుంటాడు. అనేక మంది విశ్వాసులలో, దేవుని నమ్మిన వారిలో ఈ సమస్య ఇంకా కొనసాగుతూ ఉండడం దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా. ఎవరు వీరు అని అంటే దేవుని బిడ్డలు, దేవుని మాటలు మాట్లాడేవారు, దేవుని మందిరంలో కనబడేవారు, దేవునికి సంబంధించిన వారని ప్రజలు గుర్తించారు వారిని. అలాంటి వారు ఎలా ఉన్నారు అని అంటే, మరి లోపలంతా ఎలాగుందంట, లోపలంతా దోపుతోనూ అజితేంద్రియంతోనూ నిండి ఉన్నది. చాలా లోపలంతా కల్మషం ఉంది, కానీ బయటకు చాలా మంచిగా కనబడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇది మంచిది కాదు. ఇది దేవునికి ఆయాసకరమైనది, దేవునికి అసహ్యమైనది. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే దేవునికి మనము సమర్పించుకున్నప్పుడు మన అంతరింద్రియమైనటువంటి హృదయాన్ని కూడా మనం సమర్పించుకుంటాము, మన హృదయపు తలంపులను సమర్పించుకుంటాము. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఇంకా భయంకరమైన మాట చెప్తున్నాడు, సున్నము కొట్టిన సమాధి. సున్నము కొట్టిన సమాధి అంటే ఎంత భయంకరమైనదో ఆలోచించండి. ఒక సమాధి వద్దకు మనం వెళ్ళినప్పుడు మరి చూడడానికి ఎంతో సుందరంగా కనబడుతుంది. మనం అన్ని సున్నాలు కొడతాము, పూలతో అలంకరిస్తాము, చాలా చక్కగా కనబడుతుంది. కానీ ఆ కనబడే చక్కనిదనము ఆ సమాధిని తవ్వితే లోపల ఉంటుందా? ఉండదు. లోపల ఏముంటుంది? చచ్చిపోయిన ఎముకలు, సమస్త కల్మషము లోపల ఉంటుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఈ పరిస్థితిని మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనము దేవునికి లోబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి మరి మన యొక్క జీవితంలో మన అంతరంగాన్ని శుద్ధి చేసుకునే పని ఎవరి మీద ఆధారపడిందంటే అది నీ మీదనే ఆధారపడింది. అది నీ మీదనే ఆధారపడింది. నీవు లోబడినట్లయితే నీ అంతరంగము శుద్ధి చేయబడుతుంది.
నీవు అంగీకరించినట్లయితే నీవు శుద్ధి చేయబడగలవు. నీవు లోపడకపోతే అది ఎవ్వరు కూడా శుద్ధి చేయలేరు. భార్య అంతరంగాన్ని భర్త శుద్ధి చేయలేడు, భర్త అంతరంగాన్ని భార్య శుద్ధి చేయలేదు, బిడ్డ అంతరంగాన్ని తల్లిదండ్రులు శుద్ధి చేయలేరు. కాబట్టి ఎవరి అంతరంగమును వారే శుద్ధి చేసుకోవాలి అనే మనస్సు వారికి రావాలి. ఎందుకనంటే అంతరంగాన్ని పరిశీలించు దేవుణ్ణి నేను పూజిస్తున్నాను, అంతరంగాన్ని పరిశీలించే దేవుణ్ణి నేను పూజిస్తున్నాను. ఈ అంతరంగాన్ని పరిశోధించే దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని చెప్తూ అంతరంగానికి విరుద్ధమైన ఆలోచనలు నేను చేస్తూ ఉంటే అది ఎంత దుర్మార్గమో తప్పో మనము ఆలోచించాలి. కాబట్టి అంటున్నాడు దేవుడు, వేషధారణ బహు ఘోరమైన పాపము. ఒక దగ్గర అంటాడు దేవుడు, నేను వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అంటాడు. సో దేవునికి బహు అవిధేయమైనది వేషధారణ. మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:9 ఏమని ఉంటుందంటే, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. మీరు ప్రేమించాలి, కానీ ఏం చేయాలి? చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. అది నిష్కపటమైనది ఉండాలి, దాంట్లో కపటమైన ప్రేమ ఉండకూడదు అని అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుడు మన జీవితంలో ఈ గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. మనం ఈ విధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మన జీవితాలను మనం సరిచేసుకున్నప్పుడు, దేవుడు మన వైపు చూసినప్పుడు, బలా నమ్మకమైన మంచి బిడ్డ, నీవి కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఇదిగో నీ ముందున్న ఈ జీవితంలో నిన్ను ఈ విధంగా నేను ఆశీర్వదిస్తున్నాను, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు. దేవుని ఆశీర్వాదం కొరకు మనం ఈ లోకంలో బ్రతకాలి, పరలోకం కొరకు ఎదురు చూడాలి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తుని నమ్మక ముందు మన ఇష్టానుకూలంగా మనం బ్రతికాం. యేసు ప్రభువుని అనుసరించకముందు, యేసు ప్రభువుని మనము మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో సహవాసం చేయకముందు మన ఇష్ట ప్రకారం మనము రకరకాలుగా జీవించాం. కానీ యేసు ప్రభుని నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత, ఆయన బిడ్డలంగా మారిన తర్వాత, ఆయనకు అప్పగించుకున్న తర్వాత, ఆయన సొత్తుగా పిలువబడిన తర్వాత మనము మన అంతరంగమును మన బాహ్యాన్ని రెండిటిని ఒకే రీతిగా ఉంచుకోవాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలముగా మన జీవితాలు బహు స్పష్టంగా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి మరుగైనది ఏదీ లేదు. ఆయనకి ఇష్టమైన ఆలోచనలతో, తలంపులతో మన హృదయాలను శుద్ధి చేసుకొనొచ్చు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుటకు దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్.